చేసి చాలా అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి చెప్పడం జరిగింది. జస్ట్ ఒకసారి బెంజీన్ ప్రిఫరెన్స్ అదేవిధంగా దాని కెమికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, అది ఏ రేడియేషన్లో పనిపే చేస్తుంది, దాని గురించి అందరికీ తెలుసు. కొంచెం ఆటోమేటిక్ ఇండస్ట్రీ ఎలా చెప్తే బాగుంటుంది ఒకసారి చెప్తాను నేను. ఓకే, ఆల్రెడీ బెంజీన్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ప్రిపేర్డ్ బై మైకేల్ ఫ్యారడే. ఓకే, నేమ్ అనౌన్స్డ్ బై మిచ్చర్ విచ్, స్ట్రక్చర్ డిస్కవర్డ్ బై కేక్లే. ముగ్గురు పేర్లు ప్రధానంగా చెప్పాలి. ఓకే, మాస్టర్ ఫార్ములా ఈజ్ ఆల్రెడీ we know that C6H6. This is written in the form of this is structure proposed by Kegley. This is represented by this one. Okay, first of all, benzene commercially prepared from coal tar. Coal tar occurs by the destructive distillation of coal. Coal ni pyrolysis cheste, pyrolysis process lo destructive distillation cheste మనకి 3 compounds occurs. Okay, first one is coal tar, second one is coal gas, third one is ammonia. These 3 products obtained from destructive distillation of coal. The coal tar undergoes fractional distillation. Fractional distillation అంటే మనకి ఏం చేస్తారు, డిస్టిలేషన్ ఏం చేస్తారు, ఏదైనా ఒక లిక్విడ్ ని ప్యూరిఫై స్టేట్ లో పొందడానికి ఏ ప్రాసెస్ చేస్తుంటే మనం డిస్టిలేషన్ ప్రాసెస్ అనేది చేస్తాం. అంటే డిస్టిలేషన్ అంటే ఏంటంటే మనకి నాన్ వాల్టైల్ ఇంప్యూరిటీస్ అది రిమూవ్ ఫ్రమ్ వాల్టైల్ లిక్విడ్స్ నుంచి నాన్ వాల్టైల్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి వాటి బాయిలింగ్ పాయింట్స్ బేసిస్ ఏం చేస్తామంటే మనం డిస్టిలేషన్ చేస్తాం. అంటే అరౌండ్ లెస్ దాన్ 30 degrees సెంటిగ్రేడ్ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ఉంటే మనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేస్తాం. కంప్లీట్ డిస్టిలేషన్ ఎప్పుడు చేస్తామంటే మనం అబౌవ్ 30 degrees సెంటిగ్రేడ్ ఉంటే కంప్లీట్ డిస్టిలేషన్ చేస్తాం. therefore coal tar undergo distillation it gives different types of oils. First one is light oil, second one is middle oil, third one is heavy oil, fourth one is green oil, sixth one is residue. Okay, 5 types of oils occurs by fractional distillation of coal tar. Light oil temperature is around 170 degrees centigrade. Middle oil occurs in temperature between 170 to 230 degrees centigrade. Heavy oil occurs temperature in between 230 to 270 degrees centigrade. And green oil occurs temperature in between 270 to 400 degrees centigrade. Okay, light oil contains 3 types of aromatic compounds. First one is benzene, second one is toluene, fourth one is xylene. These 3 aromatic compounds present in light oil: benzene, toluene, xylene. Middle oil contains phenol, second one is naphthalene, and third one is pyridine. These 3 aromatic compounds occurs in middle oil. Heavy oil it contains cresol and naphthalene. Present in heavy oil. Green oil only contains one aromatic compound, that is anthracene. Okay, residue is known as peat. ఇది ఏమనిపిస్తారు, పీట్ అని పిలుస్తాం అన్నమాట. ఈ విధంగా మనకి లైట్ ఆయిల్లో లభించేది కాబట్టి మనకి బెంజీన్ C6H6, toluene C6H5CH3, methyl xylene means 2 methyl groups present in aromatic
that is called JN. This is JN. Toluene means methyl benzene. In methyl benzene is known as toluene. Methyl benzene is known as toluene. Okay, these are the preparation method for benzene from coal tar. Coal tar means benzene ni prepare cheyడానికి coal tar ni fractional distillation చేస్తే 170 below 170 degrees C ఉపయోగిస్తే around 80 to 81 degrees C దగ్గర దాన్ని distillation చేస్తే ప్రధానంగా ఈ టోలిన్ జెనిన్ నుంచి కూడా మనం దేని సెపరేట్ చేయొచ్చు అంటే మనం బెంజీన్ ని సెపరేట్ చేయొచ్చు. ఓకే, దిస్ వన్ ఆఫ్ ది కమర్షియల్ మెథడ్ అన్నమాట. మనం లార్జ్ అమౌంట్ లో బెంజీన్ ప్రిపేర్ చేయాలంటే ఈ మెథడ్ ఉపయోగిస్తాం. మరి బెంజీన్ అంటే అసలు బెంజీన్ ఉపయోగాలు ఏంటి? బెంజీన్ యూజువల్లీ డైస్ అండ్ పెయింట్స్ అండ్ ప్లాస్టిక్స్ అండ్ ఆల్సో ఇన్సెక్టిసైడ్స్ అంటే దీన్ని పురుగు మందుల్లో కూడా గైడెక్స్ రూపంలో దీన్ని ఇన్సెక్టిసైడ్ ఉపయోగిస్తాం, పెయింట్స్ లో ఉపయోగిస్తాం, అదేవిధంగా ప్లాస్టిక్స్ తయారీలో కూడా దీన్ని ఈ బెంజీన్ ఉపయోగిస్తాం. అన్నిటికంటే మెయిన్ పర్పస్ సాల్వెంట్ కింద, ఆర్గానిక్ సాల్వెంట్ కింద డ్రై క్లీనింగ్ పర్పస్ లో ఉపయోగిస్తాం. అందులో బెంజీన్ బేస్ చేసుకుని మనం ఫెనాల్ తయారు చేస్తాం, బెంజోయిక్ యాసిడ్ తయారు చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆల్సో డెరైవ్డ్ ఫ్రమ్ బెంజీన్. అందువల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ అన్నమాట బెంజీన్. బెంజీన్ లేకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉండదు. నెక్స్ట్ వన్ సెకండ్ ప్రిపరేషన్ ఈజ్ పొలిమరైజేషన్. Polymerization means small amounts of monomers mixed with each other. It forms a large compound, large molecular mass compounds. Small units mixed with each other, it forms a large molecular mass compound that is known as polymer. Such phenomenon is known as polymerization. That means 3 molecules of distillate undergo polymerization. 3 molecules of distillate undergo polymerization. In the presence of when distilled gas is passed through red hot iron tube and copper tube. It undergo polymerization around 600 degrees centigrade. It gives benzene. Another formula is also represented by 3C2H2. In the presence of polymerization, it gives C6H6. Another representation of benzene. Polymerization still undergo polymerization. In the presence of iron and copper catalyst, it gives benzene. This is the one of the method for benzene preparation. Second, third one is decarboxylation of sodium benzene. Decarboxylation of sodium benzene. Sodium benzoate. Okay, decarboxylation means elimination of carbon dioxide molecule from any organic compound. That is called decarboxylation. Sodium benzoate means C6H5COONA. It undergo decarboxylation in the presence of soda lime. Soda lime means Na which sodium hydroxide plus calcium oxide. Sodium hydroxide, calcium oxide mixture is known as soda lime. Okay, this undergo decarboxylation in the presence of soda lime. It gives sodium carbonate. Carbon dioxide eliminated in the form of sodium carbonate. It gives benzene. Okay, sodium benzene undergo decarboxylation in the presence of soda lime. It gives benzene. This is the one of the method for benzene preparation. Second one, fourth one is reduction of phenol. Phenol. Okay, phenol means when phenol occurs distillation in the presence of zinc dust. Zinc dust సమస్యలో మన phenol ని రిడక్షన్ గురి చేస్తే zinc dust సమస్యలో distillation గురి చేస్తే okay, one water molecule removed from benzene phenol it gives benzene. This is the another preparation method for benzene. These are the more important methods for benzene preparation. Okay, next we going to discuss about its chemical properties. Benzene mainly undergo 3 types of reactions. First one is substitution reactions.
Okay, third one is addition reactions. Addition reactions. Third one is oxidation reaction. Oxidation reaction. Oxidation reaction. Benzene undergo mainly participated in 3 types of reactions. Benzene always mainly undergo electrophilic substitution reaction. Electrophilic substitution reaction. Electrophilic substitution reactions. Electrophilic substitution reactions. The mechanism మనందరికీ తెలుసు చెప్పండి నేను. Electrophilic substitution reactions are mainly halogenation and nitration and sulfonation, reduction of alkylation, reduction of acylation, reduction of benzylation. Okay, first one is halogenation. First reaction is halogenation reaction. Halogenation reaction. Halogens means chlorine or bromine or iodine are used in the presence of anhydrous aluminum chloride or ferric chloride. Benzene undergo halogenation use substituted halobenzenes. That means benzene react with, just for example, benzene react with chlorine. Chlorine means chlorine molecule means Cl single single in the presence of ferric chloride. In the presence of ferric chloride catalyst. Okay, substitution means one of the hydrogen atom replaced by one of the chlorine atom. That means one group, one atom or group substituted from another atom or group. Such reactions are called substitution reactions. These reactions mainly undergo in the presence of electrophiles, positively charged ions. That means Lewis acids act as electrophiles. Electrophiles positively charged fluorinium ion. Fluorinium ion. Okay, electrophile is fluorinium ion, that is represented by Cl plus. One of the hydrogen atom react with fluorine atom, it will eliminate from hydrochloric acid. Therefore, that hydrogen atom replaced with Cl atom. That compound is known as chlorobenzene. This is your chlorobenzene. మరి ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ ఉపయోగిస్తే ఇది అందరూ సాధారణంగా మనం అందరూ చెప్పేస్తాం. ఈ ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ ఉపయోగిస్తే మనకి ఎక్స్ట్రా క్లోరోబెంజీన్ మీన్స్ బెంజీన్ అండర్గో halogenation in excess of chlorine. In presence of anhydrous aluminum chloride. ఒక మెయిన్ గమనించాలి మనం. దిస్ రియాక్షన్ అక్కడ సైకిల్ ఈ రియాక్షన్ జరిగితే ఏమవుతుంది? దట్ మీన్స్ 6 hydrogen atoms are completely substituted with 6 chlorine atoms. Therefore, it gives C6Cl6. The పేరు hexachlorobenzene. Hexachlorobenzene is formed in the presence of dark reaction. Excess of chlorine ఉపయోగిస్తే hexachlorobenzene ఏర్పడుతుంది. C6Cl6 ఏర్పడుతుంది. మరి లైట్ సమస్యలో ఇది ఏం జరుగుతుంది అంటే సన్లైట్ సమస్యలో కానీ లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ సమస్యలో కానీ రియాక్షన్ జరిపిస్తే మనకి ఒక ఇన్సెక్టిసైడ్ ఏర్పడుతుంది. దాని పేరు బెంజీన్ హెక్సాక్లోరైడ్. బెంజీన్ హెక్సాక్లోరైడ్. అంటే కంప్లీట్గా ఇక్కడ నుంచి మనకి ఇది హైడ్రోజన్ యాటమ్స్ వీక్నెస్ అయిపోతుంది. హైడ్రోజన్ యాటమ్ తెలిసి జీరో సబ్స్టిట్యూషన్ టూ కాంపౌండ్స్ మిక్స్ అయ్యి ఓన్లీ సింగిల్ కాంపౌండ్ ఫార్మ్ చేస్తుంది. రెండు కాంపౌండ్ కలిసిపోయి సింగిల్ కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ బెంజీన్ నుంచి హైడ్రోజన్ బయటకు వచ్చేస్తుంది. Okay, next we are going to discuss about next reaction, nitration. Benzene undergo another electrophilic reaction, that is nitration. Nitration occurs in the presence of 1:1 ratio nitric acid, concentrated nitric acid and concentrated sulfuric acid. Both are react with each other. It gives nitronium electrophile, NO2 plus electrophile. Okay, these reactions mainly temperature below 60 degrees centigrade. That means
nitroneum NO2 plus ion in the presence of concentrated nitric acid and concentrated sulfuric acid. Replaced with nitrobenzene. ఇక్కడ టెంపరేచర్ మెయిన్ ఇంపార్టెంట్ 323 to 333 కెల్విన్ టెంపరేచర్ ఆర్ లెస్ దాన్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్. లెస్ దాన్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ 323 to 333 కెల్విన్ టెంపరేచర్ కానీ డిగ్రీ సెంటీగ్రేడ్ చెప్తే లెస్ దాన్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే నైట్రేషన్ జరిగి ఓన్లీ మనకి నైట్రోబెంజీన్ ఏర్పడుతుంది. మరి అబౌవ్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? దట్ మీన్స్ ఇన్ బిట్వీన్ టెంపరేచర్ 80 to 100 డిగ్రీ సెంటీగ్రేడ్ 80 to 100 degree centigrade it undergo nitration but it gives meta-dinitrobenzene. It gives meta-dinitrobenzene above 60 degree centigrade reaction చేస్తే మనకి కొంత ప్రోడక్ట్ మాత్రం చేంజ్ అయిపోతుంది. దట్ ఈజ్ meta-dinitrobenzene అంటే meta-dinitrobenzene. Meta-dinitrobenzene is the major product at temperature in sulfuration reaction. Reaction electrophile రావడానికి ఉపయోగించాలి. కనిపిస్తూ మేజర్ రియేజెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. Fuming sulfuric acid. That means fuming sulfuric acid means it is a mixture of sulfuric acid and sulfur trioxide. That means it gives H2O7. This is known as oleum or pyrosulfuric acid. Pyrosulfuric acid another name oleum. Okay, H2O7. Major electrophile is అంటే మనం కాంప్లీట్ ఎగ్జామ్స్ ఏం చెప్తారంటే మనకి electrophile అంటే sulfur trioxide. That means benzene react with sulfuric acid. Okay, in this reagent it gives benzene sulfuric acid. Benzene sulfuric acid is the major product. Benzene sulfuric acid is formed benzene undergoes sulfonation in presence of concentrated H2SO4 or fuming H2SO4 it gives benzene sulfuric acid. Okay, this is one of the electrophile substitution reactions of benzene. Next one is Cradle-Craft alkylation. Cradle-Craft is very important syllabus point of the exam module. Cradle-Craft alkylation and Cradle-Craft acylation and Cradle-Craft benzylation. Benzylation is our chapter Cradle-Craft alkylation. That means benzene react with methyl halides and methyl chloride in the presence of anhydrous aluminum chloride. One of the hydrogen atom replaced with methyl group, it forms methyl benzene or toluene. Methyl benzene or toluene. This is the reaction known as Cradle-Craft alkylation. Benzene plus methyl chloride CH3Cl in the presence of anhydrous aluminum chloride. Catalyst is చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. anhydrous aluminum chloride is used as a catalyst. It gives methyl benzene C6H5 CH3 plus CH3. This is known as methyl benzene. Methyl benzene is toluene. This reaction known as Cradle-Craft alkylation. Okay. In the presence of acetic anhydride ఉపయోగించినప్పుడు ఇది చేస్తుంది మనకి సాధారణంగా మనం మెథైల్ కూడా రాస్తాం. acetic anhydride means CH3CO twice O in the presence of anhydrous aluminum chloride. It undergo Cradle-Craft alkylation. It gives methyl benzene plus acetic acid. ఇది కూడా మనకి మెథైల్ బెంజీన్ పర్పస్ దీన్ని కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ Cradle-Craft acylation. Cradle-Craft acylation. ఆల్రెడీ నెక్స్ట్ మీకు Cradle-Craft acylation. Cradle-Craft acylation means benzene react with acetyl chloride in the presence of anhydrous aluminum chloride. Is acidium electrophile replaced by hydrogen atom. It gives ketone, aromatic ketone. That compound name is H2O. That means benzene C6H6 plus acetyl chloride CH3COCl in the presence of anhydrous aluminum chloride. Okay, one of the hydrogen atom replaced by COCl plus HCl. This is known as aromatic ketone C6H5COO CH3. That compound name is H2O. ఇక్కడ సాధారణంగా
ఇక్కడ బెంజైల్ క్లోరైడ్ ఉపయోగిస్తే బెంజైల్ క్లోరైడ్ మీన్స్ బెంజైల్ క్లోరైడ్ means CC6.COCl. Okay, benzene react with benzyl chloride in the presence of allyl aluminum chloride. Okay, this is compound name is benzophenone. Compound name is benzophenone. This is also written as this type of section. ఎలక్ట్రోఫైల్ ఏంటంటే మన పిల్లడు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఎస్ఐనియం అయాన్ యాక్టాజ్లో ఎలక్ట్రోఫైల్ దట్ ఈజ్ CH3CO+ or C6H5CO+. These are electrophile in this later come to SNS. Second one is benzene also undergo Edson reactions. Edson reactions means two or more compounds combined with each other, it gives a only single compound. That compound is known as Edson reaction. These reactions are numbers of elimination reactions. Elimination reactions like the name double bonds found. Edson reactions are unsaturated compounds. Double bonds and triple bonds compounds mix అయిపోయి సింగిల్ బాండ్ ఉన్న కాంపౌండ్స్ కింద మారిపోవడం జరుగుతుంది. ఈ Edson reactions లో మనం benzene react with 3 moles of iron. In the presence of nickel or platinum catalyst at 200 degrees centigrade, it gives cyclohexane. That means benzene C6H6 3 moles 3H2 plus ఇది 6 hydrogen atoms తో కలిసి C6H12 మారిపోతుంది. కాంపౌండ్ నేమ్ ఇస్ cyclohexane అనేది ఫామ్ అవుతుంది. Edson reaction. This is అంటే హైడ్రోజన్ వచ్చి Edson గుర్తొస్తుంది మనకి వచ్చి, కాబట్టి కాంపౌండ్ పేరు cyclohexane అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ benzene undergo chlorination in the presence of sunlight or ultraviolet rays. ఇందాక మనం డార్క్ లైట్ ఏమో మనకు వచ్చే ప్రోడక్ట్ పేరేమో హెక్సాక్లోరిక్ బెంజీన్ వచ్చింది. ఇక్కడ మాత్రం సన్లైట్ సమస్యలో రియాక్షన్ జరిగింది. సన్లైట్ ని కానీ అల్ట్రావైలెట్ రేస్ కానీ లేకపోతే హెచ్యుతో ఫోటాన్స్ హెచ్యుతో రిఫర్ చేస్తాం అన్నమాట. అప్పుడు మనకు వచ్చే ప్రోడక్ట్ పేరు ఏంటంటే మనకి ఈ విధంగా అంటే వచ్చే ప్రోడక్ట్ పేరు హెక్సాక్లోరోబెంజీన్. Hexachloride. This is known as benzene hexachloride. BHC. Benzene hexachloride. BHC. Another name is 666. అది దీని కనెక్షన్ ఇస్తామండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి పెస్టిసైడ్ మనకి కనెక్షన్. ఈ బెంజీన్ హెక్సాక్లోరైడ్ ని కనెక్షన్ అనేది మన మాస్టర్ చెప్పినట్టు దీన్ని 666 అని కానీ లేకపోతే ఎడ్సన్ రియాక్షన్ విత్ ఓజోన్తో బెంజీన్కి ఎడ్సన్ రియాక్షన్ కూడా ఉంది. ఓజోన్ మీన్స్ O3, it gives benzene triozonate at the first step. Benzene triozonate. It undergoes distillation in the presence of 3 molecules of water in the presence of zinc. ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 moles గ్లైఆక్సైడ్ వస్తుంది, CHO అండ్ ఆల్డిహైడ్ కాన్సంట్రేషన్ మిక్స్ అయ్యి వచ్చే ప్రోడక్ట్ అంటే మనకి గ్లైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. జింక్ ఆక్సైడ్ బయటపోతుంది, ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా బయటపోతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ జింక్ ఆక్సైడ్ బయటపోయి మనకి గ్లైఆక్సైడ్ అనేది రెండు ఆల్డిహైడ్స్ ఒకదానిలో మిక్స్ అయిపోయి మిగిలిన అటాచ్ అయ్యి గ్లైఆక్సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ది మెయిన్ ఎడిషన్ రియాక్షన్స్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ క్లోరిన్, ఎడిషన్ ఆఫ్ ఓజోన్.
These are exchange reactions of benzene. These reactions must be occurred in the presence of under drastic conditions only. Drastic conditions లో మాత్రమే ఇది exchange reactions లో పార్టిసిపేట్ చేస్తాయి. మిగతా కండిషన్స్ అన్నిటిలో కూడా ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ ఇస్ ఆక్సిడేషన్ రియాక్షన్. Oxidation means oxidation simply addition of oxygen or removal of hydrogen. Let's say single concept చెప్తాం మనం. ఓకే బెంజీన్ ఓకే ఆక్సిజన్ లో ఏ కాంపౌండ్ ని మండించినా దానికి ఒక పేరు ఉంది కంప్లీషన్ రియాక్షన్ అని పిలుస్తాం మనం. ఓకే ఇది అండర్గో ఆక్సిడేషన్. ఇట్ గివ్స్ 6CO2 ప్లస్ కార్బన్ డయాక్సైడ్ ని వాటర్ ని ఫామ్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ని వాటర్ ని ఫామ్ చేస్తుంది. ఇదే రియాక్షన్ ని ఇంపార్టెంట్ గా కూడా ఓకే కంప్లీషన్ రియాక్షన్ లో మాత్రం మెయిన్ గా కార్బన్ డయాక్సైడ్ వాటర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనం వెనీడియం పెంటాక్సైడ్ ఉపయోగించినప్పుడు మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఫెనాల్ అండర్గో బెంజీన్ అండర్గో partial oxidation in the presence of vanadium pentoxide. In the presence of vanadium pentoxide at 350 degrees centigrade. It is mainly used to ఈ ప్రోడక్ట్ కంప్లీట్ బెంజీన్ vanadium pentoxide సమస్యలో partial oxidation చేస్తే మాత్రం పీరియడ్ వస్తుంది. కానీ మనం 450 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కంప్లీట్ ఆక్సిడేషన్ చేస్తే మనకి మ్యాలిక్ ఎన్హైడ్ ప్రోడక్ట్ చూద్దాం. benzene plus 9O2 in the presence of vanadium pentoxide at 450 degrees centigrade equals malic anhydride. Malic anhydride is the major product. Malic anhydride అనేది cathode. కండెన్సేషన్ మార్చితే కాంపౌండ్ కూడా చేంజ్ అయిపోతుంది. These are oxidation reactions of benzene. ఈ బెంజీన్ ని మన డ్రై క్లీనింగ్ ఉపయోగిస్తారని చెప్పి మన పేరెంట్స్ ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్లాస్టిక్స్ తయారీకి ఇన్సెక్టిసైడ్స్ చాలా మొత్తం మిగతా రిమైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా నైట్రోబెంజిన్ తయారు చేయాలన్నా, ఫినోల్ తయారు చేయాలన్నా, ఒక బెంజిన్ సల్ఫోనిక్ బెంజోయిక్ యాసిడ్ తయారు చేయాలన్నా మేజర్ ప్రొడక్ట్ మనకి ఆర్జిన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ బెంజీన్. ఇది బెంజీన్ గురించి డిస్కస్.